శాంతి. సూరజ్బాయిజీ చెప్పిన ఆస్కా పురుషార్థ్. సంగమ యుగంలో తన స్థితిని శ్రేష్టంగా తయారు చేసుకోవడము ఇది ఎంతో ఎంతో విలువైన విషయము. మన సమయము ఎంతో అమూల్యమైనది. చిన్న చిన్న విషయాలకే సంకల్పాలు చాలా ఎక్కువగా జరుగుతూ ఉంటే మరియు మనము సంకల్పాలకి వశమవుతూ ఉంటే చిన్న చిన్న విషయాలకే విసుగు చెందుతూ ఉంటే ఎంతగానో సమయము శక్తులు నష్టపోతాము. కావున ప్రయత్నించాలి. విషయాలైతే వస్తాయి, వెళ్లిపోతాయి. ఈ విషయములు వెళ్లిపోయేవే. వెళ్లిపోయే ఈ విషయముల కారణంగా మనము తన మహనీయ స్థితి, మహనీయ సంకల్పములను కోల్పోకూడదు. విశేష విషయము ఏదైనా పరిస్థితి లేక సమస్య ఎదురుగా వచ్చినప్పుడు ఎవరైనా నావారు అనుకున్న వారే సరిగా వ్యవహరించనప్పుడు మహనీయ సంకల్పాలు మన శ్రేష్ట స్వమానము కొంతసేపటి కోసము మాయమైపోతాయి. కానీ మనము జాగ్రత్త వహించాలి. ఏమి జరుగుతున్నా, ఎవరి వ్యవహారము ఎలా ఉన్నా మనము శ్రేష్ట స్వమానమును గుర్తుపెట్టుకోగలగాలి. ఇలా మనము స్థిరంగా ఉంటే, ఈ విషయంలో సఫలత పొందితే మన స్థితి ఎప్పుడూ చెడిపోదు. మన వద్ద డ్రామా గురించి ఎంతో సుందర జ్ఞానము ఉన్నది. ఇంతకు ముందు ఎవరి వద్ద ఇటువంటి జ్ఞానము లేదు. మన వద్ద మాత్రమే ఈ జ్ఞానము ఉన్నది. స్వయంగా భగవంతుడే మనల్ని చదివించడానికి వచ్చారు. కావున డ్రామా జ్ఞానమును మనము ప్రాక్టికల్ గా ఉపయోగించి సాక్షి భావమును ధారణ చేద్దాము. పదే పదే చింతన చేయాలి. ఈ సృష్టి నాటకము ఎంతో సుందరమైనది. ఇప్పుడు ఎవరితోనైనా పాత్ర చక్కగా జరగకపోయినా అర్థం చేసుకోవాలి, ఇది కర్మల లెక్క ఖాతా అని. అయితే ఈ సృష్టి యొక్క విశాల నాటకము ఎంతో సుందరమైనది. బాబా దీనిని ఏ విధంగా సాక్షిగా చూస్తారో అదే విధంగా నేను కూడా దీనిని సాక్షిగా ఉండి చూడాలి. బాబా యొక్క మహావాక్యములు గుర్తు చేసుకుందాము. పిల్లలు, మీరు బాబా సమానంగా తయారవ్వాలి అనుకుంటే ఈ నాటకమును నేను ఏ విధంగా సాక్షిగా చూస్తానో మీరు కూడా అదే విధంగా సాక్షిగా చూడండి. ఏ విధంగా నేను అందరికీ సకాశ్ ఇస్తానో మీరు కూడా అదే విధంగా అందరికీ సకాశ్ ఇవ్వండి. ఎవరైనా మనతో చెడుగా వ్యవహరిస్తూ ఉంటే, పక్కవారు కూడా శత్రుభావమును కలిగి ఉంటే, మిమ్మల్ని ముందుకు వెళ్లనీయకుండా ఉంటే అటువంటి వారికి కూడా మీరు మంచి వైబ్రేషన్స్ ఇవ్వాలి. వారు కూడా భగవంతుని పిల్లలు. వారు కూడా ఏదో ఒక విశేషతలని కలిగి ఉన్నారు. వారు కూడా మహాన్ ఆత్మలు అనే దృష్టితో చూస్తే అలా మన దృష్టికోణము మారడంతోటే వారి ఆలోచన కూడా మారిపోతుంది. మరి ఈ రోజంతా చాలా చక్కగా అటెన్షన్ ఇద్దాము. ఏ విషయంలోనూ మన సంతోషమును కోల్పోకూడదు, శాంతిని కోల్పోకూడదు, మన ఆలోచనలలో చిక్కులు ఉండకూడదు, మన స్థితిని చెడగొట్టుకోకూడదు. విష్ణు స్వరూపమును మనము గుర్తు చేసుకుందాము. శ్రీ మహావిష్ణువు శేషశయ్యపై విశ్రమిస్తూ ఉన్నారు. సర్పాల శయ్య, నలువైపులా సాగరములో అలలు ఉన్నాయి. కానీ మహావిష్ణువు అచలముగా స్థిరంగా ఉన్నారు. వికారములనే తన శయ్యగా చేసుకున్నారు. లక్ష్మి అనగా ధన సంపదలు చరణాల చెంతకు చేరాయి. మరియు గీతా జ్ఞానములో నిమగ్నమై ఉన్నారు. ఇది మనకి గుర్తుగా ఉన్న స్వరూపమే. ఈరోజు మనము ఈ స్వరూపమును గుర్తు చేసుకుంటూ తన స్థితిని అచంచలంగా స్థిరంగా తయారు చేసుకుందాము. ఈ రోజంతా చాలా చక్కగా తన దేవతా స్వరూప స్మృతి మరియు పూజ్య స్వరూప స్మృతి గురించి చక్కగా అభ్యాసం చేద్దాము. ఈ రెండు స్మృతులు మనల్ని మహనీయంగా చేస్తాయి, పరమ పవిత్రంగా చేస్తాయి. మన పూజ్య స్వరూపము కూడా ఎంతో పవిత్రమైనది. ఇష్టదేవి దేవతలము అనుకున్న విఘ్న వినాశక గణేష్ అయినా, శేషశయ్యపై విరాజమానమైన మహావిష్ణువు అయినా,
ఇవి మన స్వరూపములే. వీటిని మనము ఎంత ఎక్కువగా గుర్తు చేసుకుంటామో అంతగా స్వరూపము మన జీవితంలో ధారణ జరుగుతుంది. కావున ఈ రోజంతా తన ఆత్మిక స్వరూపమును గుర్తు చేసుకుంటూ ఈ 2 స్థితులని కూడా నిరంతరము అభ్యాసము చేద్దాము. ప్రతి గంటకి కనీసము 2 సార్లైనా ఈ 2 స్వరూపములను గుర్తు చేసుకుంటూ ముందుకి సాగుదాము. ఓం శాంతి. Thank you.